ఇక్కడ ఏమంటున్నాడంటే ఆడిటింగ్ అంటే ఏంది అనేది మనం చూద్దాం. ఓకేనా, ఈ క్వశ్చన్స్లో ఈ బేసిక్స్ ఆఫ్ ఆడిటింగ్ చూద్దాం. అసలు ఏంది ఆడిటింగ్ అంటే ఏంది మేజర్గా చూద్దాం. ఇక్కడ మేజర్ ఈ డెఫినేషన్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఆడిటింగ్ అనేది ఒక ఇండిపెండెన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. అంటే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆడిట్ కవర్ అయిందంటే ఎస్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కవర్ అయితే ఆడిట్ అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటున్నా అంటే ఆడిట్ అనేది ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ దేంది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ది. ఆడిట్ ఇది ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇండిపెండెంట్ అనే కూడా ఎందుకు వచ్చింది? ఇండిపెండెంట్ అంటే బయాస్డ్ ఉండొద్దు. బయాస్డ్ అంటే ఎవరిదో నువ్వు రిలేటెడ్ పార్టీది ఆడిట్ చేస్తా అంటే ఊరుకోదు, అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఆడిట్ డిస్క్వాలిఫై అయిపోతుంది, అక్కడనే డిస్క్వాలిఫై అయిపోతుంది. సెక్షన్ 141 నీకు డిస్క్వాలిఫై చేసేస్తుంది అనమాట. ఓకేనా, డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద ఆడిటర్. ఓకే, ఇప్పుడు ఏంటంటే వీడు ఏమంటాడంటే డిస్క్వాలిఫికేషన్ చేసేస్తుంది అనమాట. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చేయాలి, ఎనీ ఎంటిటీ, ప్రాఫిట్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు, ఏదైనా సరే చేయాలి. ఈవెన్ సార్ నేను లాస్ ఉంది సార్ చేసుకున్న ఆడిట్ అంటే కుదరదు, పక్క చేయాలి. లీగల్ ఫామ్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఫస్ట్ ఏం చేస్తున్నాడు అంటే వీడు ఆడిట్ చేస్తుండు. ఆడిట్ అంటే దేన్ని చేస్తుండు చూసుకో సరేనా. ఇప్పుడు చూసుకుంటే మనం ఆడిట్ దేన్ని చేస్తుండు, ఆడిట్ అనేది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చేస్తుండు, ఇండిపెండెంట్గా చేస్తుండు. ఇండిపెండెంట్ చేసిన తర్వాత ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. దేని మీద ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాడు? ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మీద ఒపీనియన్ చేస్తాడు. ఓకేనా, ఎగ్జాంపుల్ నువ్వు చూసుకుంటే ఇక్కడ ఏ పర్సన్ హూ రిక్వెస్ట్ హిస్ బ్రదర్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ టు డూ ద ఆడిట్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ కన్సర్న్ ఇష్యూ ద రిపోర్ట్. కెన్ ఏ సీఏ ఆడిట్ ద అకౌంట్స్ ఆఫ్ హిస్ బ్రదర్స్ సూపర్ ప్రొపరేటర్? నో, చేయొద్దు. ఎందుకంటే ఇట్స్ ఎ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ దెర్ వుడ్ బి నో ఇండిపెండెన్స్ ఉండదు. హెన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఈజ్ అ రిలేషన్, ఇట్ వుడ్ బి ఇన్ఫ్లుయెన్స్. ట్రై అనదర్ కేస్. ఈ నెక్స్ట్ కేసులో చూసుకుంటే వీడి అనదర్ కేస్, CA invested in the shares of the another company, can he audit the accounts in which he hold the shares? The answer is no, due to the fact that holding the shares of the company is a self interest అనమాట. ఇది సెల్ఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి నువ్వు దాంట్లో దీన్ని నీకు అది చేయొద్దు అనమాట. ఓన్ మనీ ఇన్వెస్ట్ చేసినావు కాబట్టి నాట్ ఏబుల్ టు ఫార్మ్ ఒపీనియన్, ఇది కూడా అవ్వద్దు. నెక్స్ట్ కేస్ కూడా an entity whose financial statements examined in order to be profit oriented in the business. It can be ఏదైనా అవ్వచ్చు. ఆడిట్ అనేది ఏదైనా అవ్వచ్చు, ప్రాఫిట్ అవ్వచ్చు, స్మాల్ అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు ఆడిట్. ఓకేనా, ద పర్పస్ ఆఫ్ ద ఆడిట్ ఏంటంటే ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాలి దేని మీద? ఫైనాన్షియల్ స్టేట్మెంట్తో ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ప్రిపరేషన్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరిది? మేనేజ్మెంట్. ప్రిపరేషన్ అండర్స్టాండ్ ద వీడు ఇట్లా అండర్స్టాండ్ ఆడిటర్ అనేటువంటి అండర్స్టాండ్ చేసుకోవాలి. ప్రిపరేషన్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్. కానీ ఆడిటర్ అనేటువంటి ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఎట్లా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాడు? లెటర్ రాస్తాడా? లెటర్ రాయాలి, నథింగ్ బట్ రిటర్న్ లెటర్ రాయాలి. ఓకేనా, ఓకే. ఇది ఏం చేస్తాడంటే ఇది కొంచెం మనం ఇన్ఫర్మేషన్ని చూసుకుంటాం. ఆడిటర్కి ఆబ్జెక్టివ్ ఏంటి? ఒప్టైన్ ద రీజనబుల్ అష్యూరెన్స్ ఒప్టైన్ చేసుకోవాలి. టైప్స్ ఆఫ్ అష్యూరెన్స్ కూడా చూద్దాం. టైప్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్టైన్ ద రీజనబుల్ అష్యూరెన్స్ ఒప్టైన్ చేసుకోవాలి. యాజ్ ఎ హోల్ అంటే రీజనబుల్ అష్యూరెన్స్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లెక్క తీసుకోవాలా, లేకపోతే యాజ్ ఎ హోల్ తీసుకోవాలా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లెక్క తీసుకోవాలా, హోల్ తీసుకోవాలి. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్, అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎర్రర్ అండ్ ఫ్రాడ్ దగ్గరికి వెళ్ళి ఫ్రీ ఉన్నాయని చెప్పాలి. ఓకేనా, రీజనబుల్ అష్యూరెన్స్ ఇవ్వాలి. ఓకేనే, ఓకే. రిపోర్ట్ ఆన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, రిపోర్ట్ చేసిన తర్వాత కమ్యూనికేట్ చేయి. ఎవరికి కమ్యూనికేట్ అనేది? రిపోర్టింగ్ చేయి యాజ్ పర్ స్టాండర్డ్ అని ఆడిటింగ్ చేసుకోవాలి. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇన్హెరెంట్ లిమిటేషన్ ఆఫ్ ఆడిట్ అనేది 100% చేయలేము. ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఉంటాయి. ఇన్హెరెంట్ లిమిటేషన్ అనేది ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఇండిపెండెంట్ ఆడిటర్ కండక్ట్ ఆఫ్ ఆడిట్ అనేది ఆడిట్ రిస్క్ అనేది 0 చేయలేము, కానీ యాక్సెప్టబుల్లీ లో లెవెల్ చేయొచ్చు. నేచర్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటేనే జడ్జ్మెంట్ బై ద మేనేజ్మెంట్ ఉంటుంది కాబట్టి దానివల్ల మనం ఆడిట్ కరెక్ట్ చేయలేము. ఆడిట్ ప్రొసీజర్స్ కూడా అంతే. ఆడిట్ ప్రొసీజర్ అంటే లీగాలిటీ లిమిటేషన్స్ ఉంటాయి. సచ్ యాజ్ ఏ మేనేజ్మెంట్ అనేది ప్రిపరేషన్ ప్రజెంటేషన్ అనేది చాలా సొఫిస్టికేటెడ్, అంటే ఫ్రాడ్ చేయొచ్చు, ఏదేం చేయొచ్చు. ఎందుకంటే నేచర్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్ నువ్వు యూజ్ చేయాలంటే వీళ్ళు ఎట్లాంటి అంటే అజంప్షన్స్ ఉంటాయి, ఆ తర్వాత జడ్జ్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఆడిట్ అనేది ఇన్వెస్టిగేషన్ కాదు అని వాడు చెప్తాడు కదా. నెక్స్ట్
నేచర్ ఆఫ్ ద ఫైనాన్షియల్ రిపోర్టింగ్, డిక్రీజింగ్ ద రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఫీచర్. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం ఇంపార్టెంట్ టాపిక్స్ ఫైనల్ లెవెల్లో ఎంగేజ్మెంట్ అంటే ఏంది ఇదంతా. ముందు ఎంగేజ్మెంట్ అంటే ఒక అరేంజ్మెంట్ టు డూ సంథింగ్, క్లయింట్కి ఆడిట్ మధ్యలో ఒక ఎంగేజ్మెంట్ అనమాట. ఒక ఎంగేజ్మెంట్ లెటర్ అనేది ఎంగేజ్మెంట్ లెటర్ లెక్క. ఇక్కడ ఏంటంటే మనకు ఆడిట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ అండర్ విచ్ ఆడిటర్ యూజ్ అండ్ ఒపీనియన్. అంటే ఆడిట్ కూడా ఎంగేజ్మెంట్ ఉంటుంది. ఎంగేజ్మెంట్లో అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ ఉంటుంది, నాన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. ఓకేనా. ఆడిట్ అనేది అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ కిందకి వస్తుంది. అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ ఈజ్ ఏ ఆడిట్ ఈజ్ అన్ టైప్ ఆఫ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ అండర్ విచ్ ఆడిటర్ గివ్ ఒపీనియన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ట్రూ అండ్ ఫేర్ వ్యూ చెప్తాడు. ఓవర్ ద అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ ఆర్ రెస్ట్రిక్టెడ్ టు ఆడిట్ అలోన్. వీఆర్ చాలా ఉంటాయి, దాంట్లో టైప్స్ ఉంటాయి అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్లో. అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ అనేది మీన్స్ అన్ ఎంగేజ్మెంట్ విత్ ద ప్రాక్టీషనర్ అనమాట. ఆడిటర్ అనేవాడు ప్రాక్టీషనర్ ఎక్స్ప్రెస్ ద కన్క్లూజన్ ఇది ఒపీనియన్ కూడా కాదు, కన్క్లూజన్ ఇంపార్టెంట్ వర్డ్ అది. కన్క్లూజన్ అనదర్ ద డిగ్రీ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద ఇంటెండెడ్ యూజర్స్ అదర్ దెన్ ద రెస్పాన్సిబుల్ పార్టీ అబౌట్ ద అవుట్కమ్ ఆఫ్ ద ఎవల్యూషన్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ క్రైటీరియా. ఇక్కడ ఏంటంటే వీడు ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఒపీనియన్ ఇస్తాడా, ఇట్ మీన్స్ ద ప్రాక్టీషనర్ గివ్స్ ఒపీనియన్ అబౌట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ టు ద విచ్ యూజర్స్ ఆర్ ఏబుల్ టు మేక్ ఏ డెసిషన్ అంటుండు. ఓకేనా. ఎలిమెంట్స్ ఆఫ్ ద ఏమేమి ఉంటాయి, ఎలిమెంట్స్ ఏముంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 పార్టీస్ ఉంటారు. ప్రాక్టీషనర్ ఉంటాడు, రెస్పాన్సిబుల్ పార్టీ ఉంటాడు, ఇంటెండెడ్ యూజర్ ఉంటాడు. ప్రాక్టీషనర్ అంటే ఎవరు, రెస్పాన్సిబుల్ పార్టీ అంటే ఎవరు, సూటబుల్ క్రైటీరియా ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీషనర్ అంటే ఎవరు, ఎవరైతే చేస్తారో వాళ్ళు, ఎవరైతే రివ్యూ ఇస్తారో వాళ్ళు, అంటే ఎవరైతే ఎంగేజ్మెంట్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ ఇస్తారో వాళ్ళు. రెస్పాన్సిబుల్ పార్టీ అంటే క్లయింట్. రెస్పాన్సిబుల్ పార్టీ ఉన్నాడు కదా, రెస్పాన్సిబుల్ పార్టీ అంటే క్లయింట్. ఇంటెండెడ్ యూజర్ అంటే ఇంటెండెడ్ యూజర్స్ 3 పార్టీస్ అనమాట. ప్రాక్టీషనర్, రెస్పాన్సిబుల్ పార్టీ. ఓకే. అప్రోప్రియేట్ సబ్జెక్ట్ మ్యాటర్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సూటబుల్ క్రైటీరియా అంటే స్టాండర్డ్స్, లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ. సఫిషియెంట్ అంటే జనరల్గా ఏంటంటే సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ కూడా ఉంటుంది. సఫిషియెంట్ అంటే క్వాంటిటీ ఆఫ్ ద డేటా. అప్రోప్రియేట్ అంటే క్వాలిటీ ఆఫ్ ద డేటా obtained by the one has to more అనమాట, మోర్ కంఫర్ట్ టు ద ఆడిటర్ రాదర్ దెన్ ఆడిట్ ఎవిడెన్స్. ఈ క్వశ్చన్ రావచ్చు. ఎలిమెంట్స్ ఆఫ్ ద అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ 3 పార్టీ, అప్రోప్రియేట్ సబ్జెక్ట్ మ్యాటర్, సూటబుల్ క్రైటీరియా, సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్, రిటర్న్. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ అంటే ఆడిట్కి రివ్యూకి మధ్యలో గొడవ అవుతుంది అనమాట. ఆడిట్కి రివ్యూకి మధ్యలో ఇది ఒక ఫైట్ అనుకో. ఆడిట్ అంటే రీజనబుల్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. హౌఎవర్ ద లిమిటెడ్ అష్యూరెన్స్. ఇది ఆడిట్కి రివ్యూకి మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ అనే కాదు, ఒక కంపారిజన్. రీజనబుల్ అష్యూరెన్స్, లిమిటెడ్ అష్యూరెన్స్ ఏది పెద్ద? రీజనబుల్ అష్యూరెన్సే పెద్ద. లిమిటెడ్ అష్యూరెన్స్ ఉంటుంది, ఎక్కువ ఉండదు. లో లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్ దెన్ ఆడిట్. అంటే దీంట్లో లో లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్ ఉంటుంది. ఫర్ ద రివ్యూ ఇన్వాల్వ్స్ ఫ్యూవర్ ప్రొసీజర్స్. తక్కువ ప్రొసీజర్ యూజ్ చేస్తాం. గ్యాదర్స్ ఎవిడెన్స్ సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఇన్ ద బేస్ ఆఫ్ ద లిమిటెడ్ కన్క్లూజన్స్. both audit and review are the related to financial statement before on the historical financial statements. ఈ రెండు హిస్టారికల్ ఫైనాన్షియల్ హెచ్ఎఫ్ఎస్. ఇది హిస్టారికల్, ఇది కూడా హిస్టారికల్. ఇప్పుడు ఆడిట్కి రివ్యూకి మధ్య డిఫరెన్స్ చెప్తున్నా. ఆడిట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిట్ అంటే ఏంది? అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్, నాన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్. రెండు అష్యూరెన్స్ ఎంగేజ్మెంటే. ఇది అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్, ఇది అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్. దీని మీద ఒపీనియన్ ఇస్తాం, దీని మీద కన్క్లూజన్ ఇస్తాం, దీని మీద ఒపీనియన్ ఇస్తాం, దీని మీద కన్క్లూజన్ ఇస్తాం. ఇది హిస్టారికల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇది కూడా హిస్టారికల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా. ఇది ఆడిట్ ప్రొసీజర్ ఎక్కువ, దీంట్లో ఆడిట్ ప్రొసీజర్ తక్కువ. దీంట్లో ఆడిట్ ఎవిడెన్స్ ఎక్కువ, దీంట్లో ఆడిట్ ఎవిడెన్స్ తక్కువ. ఇక్కడ మనకు అర్థమైపోతుంది అనమాట. రీజనబుల్ అష్యూరెన్స్ అంటే లో మీడియం. రీజనబుల్ అష్యూరెన్స్ అంటే హై లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్. హై లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్. లిమిటెడ్ అష్యూరెన్స్ అంటే లో లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్ రాదర్ దెన్ అదే లో లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్ దెన్ ద రీజనబుల్ అష్యూరెన్స్. లో లెవెల్ దెన్ రీజనబుల్ అష్యూరెన్స్. ఇట్స్ ఎలాబొరేట్ ఉంటుంది, ఎక్స్టెన్సివ్ ఉంటుంది. సబ్స్టిట్యూట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ చేస్తావు, ఫ్యూ ప్రొసీజర్ చేస్తావు, ఇంట్లో ఎక్కువ ప్రొసీజర్ చేస్తావు. రీజనబుల్ కంక్లూజన్. ఇక్కడ సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ టు డ్రా ద లిమిటెడ్ కన్క్లూజన్స్. ఇక్కడ రీజనబుల్ కన్క్లూజన్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఆఫ్ రీజనబుల్ అష్యూరెన్స్, ఇక్కడ లిమిటెడ్ అష్యూరెన్స్. వీడు ఏమంటుందంటే besides that reasonable assurance engagement and limited assurance engagement, there is another kind of assurance which may lead to the matters other than the historical financial information. అంటే హిస్టారికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కాకుండా వేరేది కూడా అష్యూరెన్స్ ఉంటుంది. దట్ అష్యూరెన్స్ మే రిలేటెడ్ టు ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, పిఎఫ్ఐ. Prospective financial information and not the historical may related to providing the assurance on internal controls in the organization. Prospective financial information means financial information based on the assumptions and the events that
అక్కర్ ఇన్ ఫ్యూచర్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ద అజంప్షన్స్ అండ్ ఈవెంట్స్ దట్ మే అక్కర్ ఇన్ ద ఫ్యూచర్స్ అండ్ పాసిబుల్ యాక్షన్స్. ఇట్ మే బీ ఇన్ ద ఫోర్కాస్ట్ అవ్వచ్చు, ప్రొజెక్షన్స్ అవ్వచ్చు, కాంబినేషన్. అంటే ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఈవెంట్స్ or conditions which occur in the future. అది ఫోర్కాస్ట్ అవ్వచ్చు, ప్రొజెక్షన్స్ అవ్వచ్చు. ఇట్ మీ నోటెడ్ దట్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్స్ such a examination is not an historical information. It is important to note that historical financial information and prospective financial information, the former related to the information expressed economic and the later ఇక్కడ చూసుకుంటే historical financial statement is rooted in the past event in which already occurred, where there is a related to future event. historical information అనేది వీడు ఏమంటున్నాడంటే హిస్టారికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ మనకు అక్కర్ అయింది, వేరే ఇది అనేది ఫ్యూచర్లో అక్కర్ కాబోదు. ఇప్పుడు నువ్వు చూసుకున్నావు అనుకో డిఫరెన్స్ బిట్వీన్ ద అష్యూరెన్స్ అండ్ అష్యూరెన్స్. ఇది చూసుకున్నావు అనుకో అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ ఎగ్జాంపుల్స్ చూసుకున్నావు, ఎగ్జాంపుల్స్ ఆఫ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్. ఆడిట్ ఆఫ్ ద హిస్టారికల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఆడిట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉందనుకో రీజనబుల్ అష్యూరెన్స్ అంటావు. ఓకేనా. రివ్యూ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకో లిమిటెడ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ అంటావు. టైప్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ లిమిటెడ్ అష్యూరెన్స్, లిమిటెడ్ రీజనబుల్. ఇది ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇది అష్యూరెన్స్ రిలేటెడ్ టు ద రీజనబిలిటీ ఆఫ్ ద అజంప్షన్స్ అండ్ బేసిస్. ఇది కంట్రోల్ కాబట్టి ప్రొవైడ్ ద అష్యూరెన్స్ రిలేటెడ్ టు డిజైన్ అండ్ మెయింటెనెన్స్. ఇది సూపర్ చార్ట్ అనమాట. అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్లో టైప్స్ ఆఫ్ అష్యూరెన్స్లో 3 ఉంటాయి. ఒకటి రీజనబుల్ అష్యూరెన్స్, ఒకటి లిమిటెడ్ అష్యూరెన్స్. రీజనబుల్ అష్యూరెన్స్ అనేది ఆడిట్, లిమిటెడ్ అష్యూరెన్స్ అనేది రివ్యూ. ఆ తర్వాత అష్యూరెన్స్ విత్ ద మ్యాటర్ అదర్ దెన్ హిస్టారికల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఎగ్జామినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ లైక్ ఫోర్కాస్ట్, అజంప్షన్స్ ఇదంతా చేస్తే ఇది మనం సిఏ ఫైనల్ లెవెల్లో కూడా ఇంపార్టెంట్. ద ఫాలోయింగ్ ఆర్ ద స్టాండర్డ్. జనరల్గా దీన్ని ఎంగేజ్మెంట్ అండ్ క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్ అనమాట, ఈక్యూసీ అనమాట. ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ అంటారు అనమాట. ద ఫాలోయింగ్ ఆర్ ద స్టాండర్డ్ ఇష్యూడ్ బై ద అథారిటీ ఆఫ్ ద అథారిటీ ఆఫ్ ద ఐసీఐ కౌన్సిల్. జనరల్గా ఏంటంటే ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. స్టాండర్డ్ ఆన్ ఆడిటింగ్ హిస్టారికల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అప్లై అవుతుంది. హెచ్ఎఫ్ఎస్, స్టాండర్డ్ అండ్ రివ్యూ ఎంగేజ్మెంట్. స్టాండర్డ్ అండ్ రివ్యూ ఎంగేజ్మెంట్ అన్న ఇది కూడా హెచ్ఎఫ్ఎస్. స్టాండర్డ్ అండ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ అంటాం విచ్ మే అప్లై అదర్ దెన్ ద హిస్టారికల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. స్టాండర్డ్ అండ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ అంటే అదర్ దెన్ హిస్టారికల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అదర్ దెన్ ద ఆడిట్ ఆఫ్ హిస్టారికల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా. రిలేటెడ్ సర్వీసెస్ అంటే అగ్రేడ్ అపాన్ ప్రొసీజర్స్ అంటే అది వేరు. ఓకేనా. టోటల్ మనకి 4 ఉంటాయి. ఇది చదువుదాం. అసలు స్టాండర్డ్ ఆన్ ఆడిటింగ్ అనేది ఏంది? స్టాండర్డ్ ఆన్ ఆడిటింగ్ వల్ల స్టాండర్డ్ ఆన్ ఆడిటింగ్ అప్లై ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బై ఇండిపెండెంట్ ఆడిటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆడిటింగ్ చేసినప్పుడు ఆడిటింగ్లో స్టాండర్డ్ ఆన్ ఆడిటింగ్ ఉంటుంది, స్టాండర్డ్ ఆన్ ఆడిటింగ్, స్టాండర్డ్ ఆన్ రివ్యూ ఎంగేజ్మెంట్, స్టాండర్డ్ ఆన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్, స్టాండర్డ్ ఆన్ రిలేటెడ్ సర్వీసెస్. 4 ఉంటాయి ఎప్పుడైనా సరే. దీంట్లో ఆడిట్ ఉంటుంది, హెచ్ఎఫ్ఎస్. ఇది కూడా హెచ్ఎఫ్ఎస్. అష్యూరెన్స్ అంటే అదర్ దెన్ హెచ్ఎఫ్ఎస్. ఇది కంపైలేషన్ ఎంగేజ్మెంట్. ఇక్కడ ఇండిపెండెంట్ ఆడిటర్ అనే కూడా వస్తుంది. ఇండిపెండెంట్ ఆడిటర్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్ టు రిమెంబర్. స్టాండర్డ్ ఆన్ ఆడిటింగ్ అప్లై ఇన్ హిస్టారికల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. క్వాలిటీ బెంచ్ మార్క్స్ ఉంటాయి అన్నమాట ఆడిటర్. ఇది నథింగ్ బట్ వైడ్ ఉంటుంది. ఇది అంత ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. డాక్యుమెంటేషన్ ఇదంతా నార్మల్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఓకేనా. మనకు కావాల్సింది ఇది కంటెంట్. స్టాండర్డ్ ఆన్ రివ్యూ ఎంగేజ్మెంట్ అనేది కాంటెక్స్ట్ ఆఫ్ హిస్టారికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. వీ ఆల్రెడీ డిస్కస్ ద రివ్యూ అనేది లిమిటెడ్ అష్యూరెన్స్ ఉంటుంది, ప్రొవైడ్ ద అష్యూరెన్స్ లోవర్ దెన్ ద ఆడిట్ ఉంటుంది. ఇట్స్ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ ఇన్వాల్వ్ ద లీవ్ ఫ్యూ ప్రొసీజర్ అండ్ కంప్లీట్. ఇదంతా నార్మల్ 2 టైప్స్ ఆఫ్ ద రివ్యూ ఉంటుంది అనమాట. ఒకటేమో 2400, 2410. ఇది రివ్యూ ఒకటి ఉంటుంది, రివ్యూ ఆఫ్ ద హిస్టారికల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇంకోటేమో రివ్యూ ఆఫ్ ద ఇంటరిమ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ పర్ఫార్మ్ బై ద ఇండిపెండెంట్ ఆడిటర్. ఇండిపెండెంట్ ఆడిటర్ అంటే ఇక్కడ ఇండిపెండెంట్ ఆడిటర్ అంటే నథింగ్ బట్ ఇక్కడ చెప్పాలంటే ఆడిటర్ని నేనే, రివ్యూవర్ని కూడా నేనే. ఇక్కడ రివ్యూ వేరు, ఆడిటర్ వేరు. ఓకేనా. నెక్స్ట్ స్టాండర్డ్ ఆన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్. స్టాండర్డ్ ఆన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ అంటే ఏంటి? ఇట్స్ అనదర్ స్టాండర్డ్ సెట్ ఇన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్. అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ డీలింగ్ విత్ ద అదర్ దెన్ హిస్టారికల్ ఫైనాన్స్. సచ్ అష్యూరెన్స్ ఆర్ డు నాట్ ఇంక్లూడ్ ఆడిట్ కాదు, రివ్యూ కాదు. కానీ ఇది ఆల్సో నోన్ స్టాండర్డ్ ఆన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ పిఎఫ్ఐ అంటే 34003420. ఓకేనా. ప్రొఫార్మా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ ప్రాస్పెక్టస్ ఏమో 3420, 3420. ఓకేనా. ఇది రిలేటెడ్ సర్వీసెస్ అంటే అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ ఒక సర్వీస్ ఇవ్వడం కానీ, ఎంగేజ్మెంట్ పర్ఫార్మెన్స్ లైక్
ఫైలింగ్ చేయడం కానీ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయాలి. ఎంగేజ్మెంట్ టు పర్ఫామ్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ అనేది ఎగ్జాంపుల్ వాళ్ళు ఇండివిజువల్ అకౌంట్స్ పేబుల్ చేయమనడం కానీ అకౌంట్స్ రిసీవబుల్ చేయమనడం పర్చేజ్ ఆఫ్ ద రిలేటెడ్ పార్టీ సపరేట్ చేయడం వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడం. ఇది రివ్యూ. ఎంగేజ్మెంట్ అనేది ప్రాక్టీషనర్ అనే ఓడి వస్తుంది. అసిస్ట్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపరేషన్ చేస్తారు. ఇది సచ్ టైమ్ ఆఫ్ కంపల్సరీ ఎంగేజ్మెంట్ అనేది దీని మీద రిపోర్ట్ దట్ ఇట్ ఈస్ నాట్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్, నాట్ ఒపీనియన్. ఇది అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ కాదు. ఒకటి అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్. స్టాండర్డ్ అండ్ రిలేటెడ్ సర్వీసెస్ రాసి పెట్టుకో, స్టాంప్ వేసి పెట్టుకో. స్టాండర్డ్ అండ్ రిలేటెడ్ సర్వీసెస్ అనేది అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ కాదు. అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ కాదు. ఇది ఎగ్జామ్స్కి వస్తుంది. దీంట్లో 2 ఉంటాయి అనమాట. ఒకటి రిలేటెడ్ సర్వీసెస్, స్టాండర్డ్ ఆన్ ఏయూపీ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్, కంపల్సరీ ఎంగేజ్మెంట్. ఓకే, ఇక్కడ మనం చూసినాం అనుకో అసలు ఆడిట్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఏమంటున్నాడంటే మెజారిటీ ఏంటంటే ఆడిట్ ఇక్కడ మనం కంపారిజన్ చేసినాం అనుకో అష్యూరెన్స్ ఇక్కడ హై ఉంటుంది అనమాట. హై లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్ ఉంటుంది. దీంట్లో రివ్యూలో ఆడిట్కి రివ్యూకి మెజారిటీ డిఫరెన్స్ ఏంటంటే ఆడిట్లో హై ఉంటుంది, దీంట్లో లో లెవెల్స్ ఆఫ్ అష్యూరెన్స్ ఉంటుంది. దీంట్లో ఇన్డెప్త్ వెరిఫికేషన్ చేస్తాం, లైట్గా చేస్తాం. ఇది ఎల్ఆర్ అంటారు కదా, లిస్టెడ్ కంపెనీ లిమిటెడ్ రివ్యూ అంతా దీంట్లోనే అవుతుంది. ఓకేనా, ఇక్కడ స్టాట్యుటరీ ఉంటుంది, ఇక్కడ కూడా ఇంటర్నల్ ఫండింగ్. ఇది కూడా సెబీ ప్రకారం ఇది కూడా మ్యాండేటరీ. చాలా కాస్ట్ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఇది టైం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది మ్యాండేటరీ ఏం కాదు. ఇప్పుడు నువ్వు కిందికి వెళ్ళి చూసుకున్నావు అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అప్రోచ్ అవుతారు? ఆడిట్ అనేది ఐపీఓ అని వీసీ రౌండ్ దానికి కూడా పనికి వస్తుంది కదా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వాళ్ళు వీళ్ళు చూసుకొని. రివ్యూ అంటే కాన్ఫిడెన్స్, ఇన్వెస్టర్ యొక్క కాన్ఫిడెన్స్ లోవర్ ఉన్నప్పుడు, గ్రోయింగ్ స్టార్ట్అప్ ఉందంటే డ్యూ డిలిజెన్స్ వాళ్ళకు కూడా కావాలి కదా. ఒకవేళ ఫైనాన్షియల్ స్క్రూటినీ వాళ్ళకు కూడా చేసుకుంటారు. ఓకేనా, ఆడిట్ వర్సెస్ రివ్యూ. మన ఆడిట్ సారాంశం అనమాట. ఆడిట్ అనేది ఒక టైప్ ఆఫ్ రీజనబుల్ అష్యూరెన్స్. తర్వాత రీజనబుల్ అష్యూరెన్స్ ఇది మోడరేట్ లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్. ఇది లో టైమ్ ఆఫ్ లిమిటెడ్ అష్యూరెన్స్ అదర్ దెన్ ద రీజనబుల్ అష్యూరెన్స్. ఓకేనా, ఇక్కడ చాలా ఎక్స్టెన్సివ్ ప్రొసీజర్ చేస్తాం, ఇంక్లూడింగ్ టీఓసీ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ ప్లస్ సబ్స్టాంటివ్ ప్రొసీజర్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ అనలిటికల్ రివ్యూ, ఇంక్వైరీ అండ్ అనలిటికల్ ప్రొసీజర్ ఇస్తాం. ఇంక్వైరీ ప్లస్ అనలిటికల్ ప్రొసీజర్ ఏపీ. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రీజనబుల్ కన్క్లూజన్ ఇస్తాం. ఓకే, ఇక్కడ ఏంటంటే అష్యూరెన్స్ ఒపీనియన్ ఇస్తాం. ఇక్కడ ఒపీనియన్ ఇవ్వం, కన్క్లూజన్ ఇస్తాం. ఇక్కడ పాజిటివ్గా చెప్తాం అనమాట, ఇక్కడ నెగిటివ్గా చెప్తాం. ఓకేనా, ఇక్కడ ఇది లాస్ట్ కంపారిజన్ బిట్వీన్ ద ఆడిట్ అండ్ రివ్యూ అనమాట. ఆడిట్ అండ్ రివ్యూ మధ్యలో ఆడిట్ అనేది ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాం. ట్రూ అండ్ ఫెయిర్ ఉంటుంది, లిమిటెడ్ అష్యూరెన్స్ ఉంటుంది, ఒపీనియన్ ఇవ్వం. ఇక్కడ హై ఉంటుంది, ఇక్కడ లిమిటెడ్ అష్యూరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఇన్స్పెక్షన్, ఎంక్వైరీ, రికలెక్షన్, పర్ఫార్మెన్స్ ఓన్లీ. ఇక్కడ ఓన్లీ అక్కడ ఏం చేస్తామంటే మనం ఏం చేస్తామంటే ఎంక్వైరీ అండ్ అనలిటికల్ ప్రొసీజర్ చేస్తాం. నో డీటెయిల్, సఫిషియెంట్, అప్రోప్రియేట్, లెస్ ఎవిడెన్స్, పాజిటివ్ ఇన్ అవర్ ఒపీనియన్ దట్ స్టేట్మెంట్స్ రిప్రజెంట్ ట్రూ అండ్ ఫెయిర్. ఇక్కడ నథింగ్ కేమ్ టు ద అటెన్షన్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ కాంప్రహెన్సివ్ ఇస్తాం. ఇక్కడ పాజిటివ్ అష్యూరెన్స్ రిపోర్ట్. ఓకే, ఇక్కడ కాంప్రహెన్సివ్ ఇస్తాం. ఇక్కడ లిమిటెడ్, హై కాస్ట్, లో కాస్ట్, లాస్ అండ్ రెగ్యులేషన్. ఇది కూడా ఇంటర్వ్యూ రిపోర్టింగ్. ఓకేనా.